కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కనీస వేతనాలు 26,000 రూపాయలు, కనీస వేతనాలు 26,000 రూపాయలు, కార్మికులందరూ పర్మనెంట్, కార్మికులందరూ పర్మనెంట్. జగిత్యాల మున్సిపల్ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సమావేశం గత కొన్ని సంవత్సరాలుగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇవాళ సుదీర్ఘంగా చర్చించి జగిత్యాల మున్సిపల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా సంవత్సరాల తరబడి ఇక్కడ కార్మికులను అణిచివేసే ధోరణి కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా కార్మికులని అధికారులు భయభ్రాంతాలకు గురి అయి కార్మికులు అసలు యూనియన్ అంటేనే ముందుకొచ్చే పరిస్థితి లేకుండా కనబడతా ఉన్నది. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఏ అధికారి అయినా ఎస్ఐ కానీ కమిషనర్ కానీ మెడికల్ ఆఫీసర్ ఎవరైనా సరే కార్మికులు అణిచివేసే ధోరణి గురి అవుతే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవడానికి మున్సిపల్ సంఘం ముందుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వీళ్ళు ఇక్కడ కానీ అధికారులు కానీ ఏ కార్మికునైనా వేధింపులకు గురి చేసినట్టు మాకు తెలిస్తే డిఎంఏ గారికి ఖచ్చితంగా రిపోర్ట్ చేసి ఆ కమిషనర్ మీద ఖచ్చితంగా కమిషనర్ కానీ ఎటువంటి రకమైనటువంటి అధికారులైనా సరే కార్మికుల జోలికి వెళ్లకుండా కార్మికుల సమస్యలు చెప్తే తక్షణమే కార్మికుల సమస్యలని పరిష్కారం చేయడానికి అధికారులు ముందుకు రావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయని తెలిసింది. అధికారులు ఇప్పటికైనా మొండి నిద్రను మాని కార్మికుల సమస్యల్ని తక్షణమే పరిష్కారం చేయండి. అదేవిధంగా ఇద్దరు కార్మికులు తన అనారోగ్యంతో ఉండడం వల్ల ఆ కార్మికులు 2 నెలలు రాకపోవడంలో ఆ కార్మికులను తొలగించడం, ఆ కార్మికులను ఇంతవరకు ఉద్యోగం నుంచి తీసుకోకపోవడం అన్యాయం. తక్షణమే ఆ కార్మికుల్ని మెడికల్ పంపించి సర్టిఫికేట్ తీసుకొని తక్షణమే ఆ కార్మికుని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి నేను మున్సిపల్ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఏ కార్మికుడికైనా సరే ఇక్కడ వాస్తవాలు చెప్పాలంటే ఇవాళ ఈఎస్ఐ లేదు. ఈఎస్ఐ లేకపోవడం వల్ల కార్మికులు అనేక అనారోగ్యానికి గురి అవుతూ ఉన్నారు. అందుకని తక్షణమే ఈఎస్ఐని ఏర్పాటు చేయడానికి అధికారులు చొరవ చూపాలని, అదేవిధంగా కార్మికులకు ఎలాంటి నష్టం కలగకుండా కార్మికులకు రావాల్సినటువంటి అన్ని హక్కులను ఇప్పించాలని చెప్పి మున్సిపల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇవాళ నూతనంగా ఎన్నుకున్నటువంటి కమిటీ రాబోయే రోజుల నుండి కార్మికుల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముందు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నా పేరు వనంపల్లి జైపాల్ రెడ్డి. ముఖ్యంగా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు ఈ ప్రభుత్వం 26,000 రూపాయలు చేయాలని చెప్పేసి అనేకమైనటువంటి పోరాటాలు మెమరాండాల ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ విధానం రద్దు చేస్తామని చెప్పేసి పెట్టారు. దాని తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయాలి. కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేయాలి. కనీసం పర్మనెంట్ చేసేంత వరకు కార్మికులు కుటుంబాలు బతకాలి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి బాగుండాలంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, గతంలో ఇచ్చినటువంటి జీవో 60 నెంబర్ని 2021 7వ నెలల ఆ జీవో ఇవ్వడం అనేది జరిగింది. కానీ రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీలలో దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. చాలా 70% మున్సిపాలిటీలలో ఆ జీవోని ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఒక దిక్కు రాష్ట్రంలో జీతాలు పెంచాలని చెప్పేసి ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నాం. అన్ని కార్మిక సంఘాలు ఏకదాటిగా పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాయి. కానీ చెవిటోని ముందల శంకుదినట్లు ఈ పాలకులు అధికారులు కార్మిక వర్గాన్ని జీవోలను అమలు చేయకుండా అణిచివేస్తూ ఉన్నారు. ఈరోజు జగిత్యాల జిల్లా బలమైనటువంటి జిల్లా జగిత్యాల జిల్లా. ఈ జిల్లా కేంద్రంలో కార్మికులు వేలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈఎస్ఐ డిస్పెన్సర్ లేకపోవడంతో కార్మికులకు వచ్చేటువంటి హక్కులను కూడా ఈరోజు కోల్పోతూ ఉన్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ సంఘంగా
ఈ జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో తక్షణం ఈఎస్ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేదంటే డిసెంబర్ నెలలో ఈ జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి మేము హెచ్చరికగా తెలియజేస్తా ఉన్నాం. మొన్న కోరుట్లలో జరిగినటువంటి యాక్సిడెంట్లో కార్మికులు ప్రమాదశాస్తు కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగాయి. వాళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్లో చూపెట్టుకొని వేలాది రూపాయలు ఖర్చు అయినాయి. అదే ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటే ఈరోజు కార్మికులు ఈఎస్ఐలో చూపెట్టుకుంటే కార్మికులకు జీతాలు వచ్చేటివి, అదేవిధంగా కార్మికులకు వచ్చేటువంటి లాభాలు కూడా ఆ ఈఎస్ఐ ద్వారా వచ్చేటివి. కనుక తక్షణం ఇక ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్సీ కానీ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అందుకనే ఈ రాబోయే ఈ డిసెంబర్ నెలలో 28, 29 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర మహాసభలు రంగారెడ్డి జిల్లాలో జరగబోతూ ఉన్నాయి. దాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి మేము పిలిపిస్తూ ఉన్నాం. అందుకనే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ ఆ మహాసభను జయప్రదం చేసే విధంగా సహకారం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా.